కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించారనమాట. ఈ అవార్డ్స్ అన్ని కూడా 2023లో రిలీజ్ అయిన ఫిల్మ్స్ సంబంధించి అవార్డ్స్ నిన్న ప్రకటించారు. అంటే ఆగస్టు 1వ తారీఖున ప్రకటించారనమాట. జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్య ఏదైతే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందో ఆ ఫిల్మ్స్ సంబంధించి అనమాట. దానికి సంబంధించి బెస్ట్ యాక్టర్ అవార్డు షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి వచ్చింది. అదే విధంగా విక్రాంత్ మాసిక్ కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది 12th ఫెయిల్ సినిమాకి. మనందరూ తెలుసు షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఇది ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డు. ఇంతవరకు ఆయనకి నేషనల్ ఫిల్మ్ అవార్డు రాలేదు. షారుఖ్ ఖాన్ చాలా పెద్ద యాక్టర్, కానీ ఆయనకి ఫస్ట్ టైం నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రాణి ముఖర్జీకి వచ్చింది. ఆవిడకి కూడా ఇది ఫస్ట్ ఎవర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ మనకు తెలుసు 2023లో అందరి మనసులు కదిలించిన సినిమా హిందీ మూవీ 12th ఫెయిల్ అనమాట. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఇంకా తెలుగు విషయానికి వస్తే బెస్ట్ తెలుగు ఫిల్మ్ భగవంత్ కేసరి సినిమాకి వచ్చిందనమాట. అదే విధంగా తెలుగు సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ లో హనుమాన్ మూవీకి వచ్చిందనమాట. అదే విధంగా తెలుగులో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు గాంధీ తాత చెట్లు నటించిన సుకృతికి వచ్చిందనమాట. అదే విధంగా తెలుగులో బెస్ట్ లిరిక్స్ బల్గం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకి లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్కి వచ్చిందనమాట. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే తెలుగులో బేబీ సినిమాకి వచ్చింది. అదే విధంగా బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ పివిఎన్ఎస్ పురోహిత్ బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా అనే సాంగ్ వచ్చింది. ఈ విధంగా తెలుగు సినిమాలకు కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఈ అవార్డ్స్ ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ప్రకటిస్తారు.